హలో ఫ్రెండ్స్, నేను శశిరేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెవెన్ గార్డెన్. సో ఈరోజు వీడియో ఏంటంటే, మనకి వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదండి, కొన్ని విత్తనాలు వేసుకుందాం ఈరోజు. అయితే నేను కొత్తగా ఏ సీడ్స్ కలెక్ట్ చేయలేదండి. నేను లాస్ట్ టైం గ్రో చేసిన సీడ్సే కొన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అంటే లాస్ట్ సీజన్లో నేను గ్రో చేసినవి బెండ విత్తనాలు, గోరుచిక్కుడు విత్తనాలు, చుక్కకూర, ఇలా కొన్ని ఆకుకూరలు, తోటకూర ఇలాంటివి. సో అవే ఇప్పుడు నాటుకుంటున్నాను. ఇంకా పాలకూర, ఇంకా వేరే కొన్ని విత్తనాలు కూడా తీసుకురావాలండి. తీసుకొచ్చి వాటిని నాటుకోవాలి. సో ప్రజెంట్గా అయితే వర్షాలు బాగా పడుతున్నాయి కదండి. సో ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా మనం ఉన్న విత్తనాలు అయితే నాటుకుందాం అనేసి ఈరోజు కొన్నిట్లో బెండ విత్తనాలు, ఆకుకూర విత్తనాలు పెడుతున్నాను. సో జస్ట్ ఇంతకు ముందే అండి చాలా బాగా వర్షం వచ్చింది. సో మట్టి అంతా చూడండి, నేను ఇలా ఫింగర్ పెడితే అలా వెళ్ళిపోతుంది మెత్తగా. సో మంచిగా సాయిల్ అంతా తడి తడిగా ఉంది. సో మనం ఇప్పుడు ఈ టైంలో వేసుకుంటే మంచిగా మొలకలు వస్తాయి. సో మనం ఇంకా కొంచెం సాప్లింగ్స్ అవి పెరిగిన తర్వాత అవసరమైతే ఎక్కువ అన్నీ జర్మినేట్ అయితే మనం తీసి వేరే దగ్గర ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, లేదంటే అందులోనే ఉంచేసేయచ్చు. సో ఒక్కో కుండీలో ఎన్ని జర్మినేట్ అవుతాయో తెలియదు కదా, అందుకని 4, 5 అలా పెడుతున్నాను. అన్నీ జర్మినేట్ అయితే ఒక 2 అలా మార్చేస్తానండి వేరే దగ్గరికి. సో ఇవి బీర విత్తనాలండి. సో ఇంతకుముందు ఒక 3 కంటైనర్స్లో బెండ విత్తనాలు పెట్టాను. ఇప్పుడు ఇందులో బీర విత్తనాలు పెడుతున్నాను. సో ఇందులో 2 రకాల బీర ఉన్నాయండి. ఒకటేమో చిన్నగా పొట్టిగా ఉండే నాటు వెరైటీ బీరకాయలు, అవొకటి. ఇంకొకటేమో నార్మల్ మనకి మార్కెట్లో దొరికే పొడవు బీరకాయలండి. సో ఇందులో ఎన్ని జర్మినేట్ అవుతాయో, అసలు ఎన్ని వస్తాయో చూడాలి. అన్నీ అయితే సీడ్స్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనం సీడ్స్ అన్నీ పెట్టేసుకుంటే కొన్ని పోయినా కొన్ని జర్మినేట్ అవుతాయి కదా. ఒకవేళ అన్నీ వచ్చినా కూడా మనం తీసి వేరే దగ్గర ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఎక్కువ మొక్కల్ని పెంచుకోవచ్చు. దానివల్ల ఏం నష్టం ఉండదు. సీడ్సే అలాగే పెట్టుకుంటే ఏమవుతుందంటే, మనకి ఎక్కువ రోజులు అయినా కొద్దీ సీడ్ జర్మినేషన్ రేట్ తగ్గిపోతుంది, వేస్ట్ అయిపోతాయి కదా సీడ్స్. అలా వేస్ట్ చేసే కంటే మనం ఇలా మట్టిలో నాటుకొని మంచిగా వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చిన కాతని వదిలేసి సీడ్స్కి వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మనకి సీడ్స్ రెడీగా ఉంటాయి. సో అలా నేను ఒక్కసారి సీడ్స్ ఏవైనా కొంటే అవే సీడ్స్ కలెక్ట్ చేసుకొని వాటినే వాడుకుంటూ ఉంటానండి. మళ్ళీ సీడ్స్ అనేవి ఏవి కొత్తగా కొనను. కొన్ని వెరైటీస్ మాత్రమే కొనాల్సి వస్తుంది. ఆకుకూరలు, పాలకూర ఇలాంటివి అయిపోతాయి. సో అలాంటివి మాత్రం కొంటూ ఉంటాను. ఇంకా పొట్ల విత్తనాలు, కాకరకాయ విత్తనాలు ఇలాంటివి కొన్ని నేను కొన్నా కూడా నాకు లాస్ట్ సీజన్లో అస్సలు జర్మినేట్ అవ్వలేదండి. కొంటే నేను ఆ సీడ్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి. నా దగ్గర అసలు ఆ పంటే లేకుండా పోయింది లాస్ట్ సీజన్లో. అయితే ఈసారి మళ్ళీ అన్నీ కలెక్ట్ చేస్తాను, కొన్ని సీడ్స్ కలెక్ట్ చేసి పెడతాను. సో ఇది ఈ టబ్బులో చుక్కకూర విత్తనాలు పెట్టుకుందామండి. సో అన్నీ ఇలా గుంటల్లాగా చేశాను కదా, ఒక్కో దాంట్లో 1 కానీ 2 కానీ సీడ్స్ వేసేసి క్లోజ్ చేస్తే మనకి మంచిగా మొలకలు వస్తాయి. సో ఈ టబ్బు నిండా చుక్కకూర వచ్చినా కూడా పర్వాలేదు, మనము 2 టైమ్స్ అలా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ప్లేస్లో కూడా పెడతానండి చుక్కకూర అని. ఇంకా పాలకూర విత్తనాలు తీసుకురావాలి, ఇంకా బచ్చల కూర విత్తనాలు కూడా పెట్టాలి. సో ఈరోజు ఈ వీడియోలో ఎన్ని అయితే అన్ని సీడ్స్ వేస్తాను. మిగతా సీడ్స్ టైం ఉన్నప్పుడు పెట్టుకుంటానండి. వీడియో చూపించడానికి కుదిరితే వీడియో తీస్తాను, లేదంటే సీడ్స్ అన్నీ జర్మినేట్ అయిన తర్వాత ఏమేమి పెట్టాను, ఏవేవి జర్మినేట్ అయ్యాయి, ఎన్ని సక్సెస్ అయ్యాము, ఎన్ని ఫెయిల్ అయ్యాము అనే డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. సో ప్రజెంట్గా అయితే రెయినీ సీజన్ ఫస్ట్ సీడ్స్ నాటుకుంటున్నాం అన్నమాట. సో ఆల్రెడీ మేలో నాటుకోవాల్సిన పసుపు దుంపలు కూడా మనం ఈసారి కొంచెం లేటుగానే నాటుకున్నాము. సో ఫస్ట్ పసుపు దుంపలతో స్టార్ట్ అయింది, మళ్ళీ ఇప్పుడు సీడ్స్తో ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ అంతా నేను కొంచెం మేము ఇల్లు షిఫ్ట్ అవ్వడంతో నేను ఇంకా కొంచెం అది బిజినెస్ కూడా ఒకటి స్టార్ట్ చేశాను కదండి. సో దానివల్ల బిజీ అయిపోయి అసలు ఎక్కువ మొక్కలు పెంచలేకపోతున్నాను. సో ఈసారి మాత్రం అన్నీ ఫుల్ ప్లెజ్డ్గా గార్డెన్ అంతా కూరగాయలు, ఆకుకూరలు అన్నీ పండించాలని డిసైడ్ అయ్యాను. సో అందుకని కొన్ని విత్తనాలు అయితే ఉన్నవన్నీ పెట్టేస్తున్నాను. ఇంకా కొన్ని కూడా కలెక్ట్ చేసుకోవాలి, చేసి అన్నీ పెడతాను. సో ఈ రెయినీ సీజన్, వింటర్ సీజన్ మాత్రం సమ్మర్ సీజన్లో వేస్ట్ చేయకుండా మొత్తం మంచిగా యూజ్ చేసుకోవాలి గార్డెన్ని. ఇంకా కూరగాయలన్నీ పెంచాలని డిసైడ్ అయ్యానండి. చూడాలి ఇంకెంతవరకు మనకి టైం దొరుకుతుందో, ఎంతవరకు సక్సెస్ అవుతామో అనేది. సో ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.